మీరేంటి మీకెవరూ లేరు అనుకుంటున్నారా ఏంటి? నేను మీకు తోడబుట్టిన వాణ్ణని ఎన్నిసార్లు చెప్పుంటారు? ఇలా చేస్తే ఎలా చెప్పండి? సారీ శేషు. ప్లీజ్ సిస్టర్, ఇంకెప్పుడు ఇలా చేయకండి. తప్పే. నేను కనపడకపోతే నా కోసం ఈ ఇంట్లో ఇంతమంది కంగారు పడుతుంటే ఎక్కడో ఒక చోట నేను మంచి పేరే సంపాదించుకున్నాను. చాలా సంతోషం. బంగారి, తిను. జాన్సమ్మ, సారీ జాన్సమ్మ, నేను మిమ్మల్ని బాగా కష్టపెట్టాను కదా. ఈ ఇంట్లో నేనంటే ఎవరికి ఇష్టం లేదనుకునేదాన్ని. శేషు, కేడి, వర్షిని, మా అత్తయ్య కూడా కంగారు పడ్డారు. అందరినీ బాధ పెట్టి నేను తప్పు చేశాను. తప్పు చేశావని తెలిసింది కదా, అందుకు సంతోషం. చూడు బంగారి, జీవితం అంటే సమస్యలు వస్తాయి. అది మమ్మల్ని పట్టి కుదిపేస్తుంది, చావాలని కూడా అనిపిస్తుంది. నేనది అర్థం చేసుకోగలను. చావడం లేదా వదిలేసి పారిపోవడం దీనికి పరిష్కారం అయితే కాదు కదా. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రగుల్ అనేది ఉంటూనే ఉంటుంది. అదంతా డీల్ చేస్తేనే కదా మనం ప్రశాంతంగా ఉండగలం. అలాగే మనం కూడా పెద్ద పెద్ద వాళ్లే ఎన్నో కష్టాలు జీవితంలో అనుభవించి ఒక స్టేజ్కెళ్ళుంటారు. మనకి అదే చిన్న కష్టం వచ్చినప్పుడు మనం అది పెద్ద కష్టంగా చూస్తాం. అందుకని మనం చచ్చిపోతామా ఏంటి? నిలబడాలి కదా, పోరాడాలి కదా. దానికి ఉన్న పోరాట పటిమ కూడా మనిషిగా పుట్టిన మనకి లేదు అంటే ఎలా బంగారి? ఇవాళ నీకోసం రవి ఎంత కంగారు పడ్డాడో, అదే రవి నీ మీద ప్రేమ ఎక్కువగా పెట్టుకున్నాడు. నీకు ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే అప్పుడంతా అది బయటపడుతోంది. కానీ అది వాడు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అది కూడా తొందరలోనే మారుతుంది. అంతెందుకు, నన్నే తీసుకో. మా వారు నాకు దూరమైన దగ్గర నుంచి నేను ఎన్నో ఇబ్బందులు కష్టాలు చూసుంటాను. దానంతటికీ భయపడిపోయుంటే ఓపిగ్గా స్ట్రగుల్ చేశాను కాబట్టే ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు నన్ను అందరూ ఇంత ఇన్స్పిరేషనల్గా తీసుకుంటారు కదా, దానికి నేను చేసిన ఈ పోరాటమే కారణం బంగారి. అంటే అమ్మా, నాకు ఆ పూజారి చెప్పిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే మనసులో భయం పెరిగిపోయింది. నవ్వుతున్నావా? నవ్వు. ఇప్పుడు నువ్వు ఎంతైతే నవ్వగలవో నవ్వుకో. ఇక మీదట నీ జీవితంలో ఇంత నవ్వు ఉండదు. నీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఒక పెద్ద ఆపద రాబోతుంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఇప్పటికే నా లైఫ్లో ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది జాన్సమ్మ. అప్పుడు నాకు చెప్పిన సాధువు మాట నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో ట్రాజెడీలు చూడాల్సి వచ్చింది.
అలాంటిది ఇప్పుడు ఒక పూజారి చెప్పినప్పుడు నేనెలా ఝాన్సమ్మ ప్రశాంతంగా ఉండగలను? అప్పుడు నేను మా నాన్నకి దూరం అయినట్టు ఎక్కడ మీకు దూరం అవుతానో అని నాకు భయం వేసింది. అందుకే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. బంగారి, ఇదంతా భగవంతుడు మనకిస్తున్న హెచ్చరిక. అది అర్థం చేసుకుని మనం జాగ్రత్తగా ఉండాలే తప్ప పారిపోకూడదు. ఇప్పుడు కూడా మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు మనకి ఏదో జరుగుతుందని మన ఇన్స్టింక్ట్ చెప్తూనే ఉంటుందనుకో. అందుకని మనం రోడ్డు మీద వెళ్ళటం మానేస్తామా? ట్రావెల్ చేయకుండా ఉండగలమా? ఎలాగో అలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకుంటాం, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, బాగా ఫాస్ట్గా డ్రైవ్ చెయ్యం. ఇవన్నీ చేస్తాం కదా. ఇంట్లోనే దాక్కునుంటామా ఏంటి? లేదు కదా. వాటిలాగానే ఇది కూడా. అలా బాగా అడుగుజాను. అడ్డమైనవన్నీ నమ్మి ఏదేదో ఆలోచించి పారిపోయి ఇంట్లో అందర్నీ కంగారు పెట్టేసింది. ఇక మీదటి ఇలా ఫులిష్గా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వతానికి. చూసావా బంగారి, ఇవాళ నీకోసం రవి ఎంత కంగారు పడిపోయాడో చూసావా? అదే రవి. రవికి నీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది. నీకెప్పుడు సమస్య వచ్చినా సరే అప్పుడది బలపడుతూ ఉంది. కానీ అది వాడు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అది తొందరలోనే మారుతుంది. సారీ ఝాన్సమ్మ. సారీ ఏం అక్కర్లేదులే. ఇక మీదట నువ్వు ఎప్పుడూ అలా వెళ్ళకూడదు. మావయ్య, మావయ్య, నేను బంగారీని వచ్చాను. యాక్టింగ్ ఏం అవసరం లేదు, లేవండి. భోజనం తీసుకొని వచ్చాను, తినండి. మావయ్య, నాకేం అక్కర్లేదు. ఏంటి మావయ్య, ఏమైంది? మేమెవరూ అవసరం లేదని కదా వెళ్ళిపోయావు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు ఇవన్నీ? చూపించిన ప్రేమంతా యాక్టింగే కదా. మావయ్య, సరదా కూడా అలా చెప్పకండి. మరి ఎలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు? ఏంటి, నీ మీద ప్రేమ పెంచుకున్నందుకు నన్ను మా అమ్మను శిక్షిస్తున్నావా?